చేతులు కావ్యాలు. పిల్లలకి చదువుతో పాటు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఏమైతే కావాలో అవన్నీ కూడా నేర్పిస్తున్నారండి. మనం ఇందాకలా మాట్లాడినట్టు ఇప్పుడైతే గాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం. అక్కడైతే కల్వల రాజశేఖర రెడ్డి గారు అనే ఉపాధ్యాయుడితో మనం ఇవాళ ముచ్చటించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడేద్దామా? నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీ గురించి చాలా విన్నాం సార్. రాస్తారు, పాడతారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పిల్లలకి పాఠాలు చెప్తారు. చెప్పటంతో పాటు అన్ని రకాల కళలు కూడా పిల్లలకి నేర్పిస్తున్నారు అని చెప్పేసి అన్నారు సార్. అసలు ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏం చదువుకున్నారు? ఒక్కసారి మా ఛానల్‌కి చెప్పరా? నా పేరు రాజశేఖర్ రెడ్డి. అమ్మ, నాన్నలు వ్యవసాయ కుటుంబం. అమ్మ పేరు లక్ష్మి, నాన్నగారి పేరు లింగారెడ్డి. నాకొక చెల్లెలు, ఆమె పేరు స్రవంతి. ఆమెకు పెళ్లి చేశాం. ఆమెకిద్దరు బాబులు. చదువుకున్నది ఎంఏ తెలుగు పండిట్ చేశాము. ఎంఏ తెలుగు, మళ్ళీ టీపీటీ చేశాము. ఇంకా పిల్లల విషయానికొస్తే నేను గత 13 సంవత్సరాల నుంచి విద్యాబోధన చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలలో నుంచి జ్ఞానం బయటికి తీయడం ఎట్లా అంటే, ఇప్పుడు మనం పెరుగు తోడుబెడతాం. తోడుబెట్టి చల్ల చిలికి అందులోకెళ్ళి వెన్న తీస్తాం. అదొక కళ. అదే విధంగా ఆ పిల్లల యొక్క లోపల ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి చిలికి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయడమే ఉపాధ్యాయుడి లక్షణం. అదే నేను చేస్తున్నాను. అది నా గొప్పతనం కాదు. పిల్లలు నేను చెప్పేదాన్ని చక్కగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. నేను చెప్పేదాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఏది చాలా బాగుంది, ఏ రంగం అయితే వాళ్ళు ఎంచుకుంటే బాగుంటుంది, వాళ్ళు ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళ జ్ఞానాన్ని ఎట్లా వెలికితీస్తే బాగుంటుందన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తూ వాళ్ళకు ఒక క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్పిస్తూ నేను ముందుకు వెళ్తున్నా. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. అది పిల్లల యొక్క ప్రతిభ ఆధారంగా మాత్రమే నేను వాళ్ళను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను బేసిక్‌గా. ఓకే సార్. స్టడీ ఏంటి సార్? అసలు ఏం చదువుకున్నారు? చదువొచ్చేసి నేను ఎంఏ లిటరేచర్ చేశాను తెలుగులో. తర్వాత తెలుగు పండిట్ చేశాను. తర్వాత బీఏలో గూడా ప్రత్యేకమైనటువంటి బీఏ లిటరేచర్ ఉంటది. బీఏ లిటరేచరు, ఎంఏ లిటరేచరు, తెలుగు పండిట్. తెలుగు మొత్తం దేశ భాషలందుకు తెలుగు లెస్స కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుగంటే మమకారం. అమ్మ అమ్మంటే ఎంత ఆప్యాయత, అనురాగం, వాత్సల్యమో తెలుగంటే గూడా అంతే అభిమానం. కాబట్టి అటు నవమాసాలు మోసినటువంటి అమ్మ రుణాన్ని, అదేవిధంగా నన్ను చదివించినటువంటి తెలుగు రుణాన్ని ఈ విధంగా పిల్లలకు బోధిస్తూ నేను ఇలా రుణాన్ని తీర్చుకుంటున్నానని చెబుతున్నాను. అందులో ఇంకోటొచ్చేసి కేవలం మీరు చదువులు చెప్పడం, పాఠాలు చెప్పడం పిల్లలకి ఇవే కాకుండా సార్ మీరొక కవి, తర్వాత మీరొక సింగరు, మీరొక రచయిత. సో ఏంటి సార్ అసలు అదేంటి? ఎలా అలవరుచుకున్నారు ఈ రైటింగ్ అనేది? నాకు చిన్నప్పటి నుంచి పాటలు బాగా పాడేవాడిని. మిమిక్రీ గూడా చేసేవాడిని. ఇంటర్మీడియేటు స్థాయి వరకు చాలా మిమిక్రీ బాగా చేసేవాడిని. అది తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టేసి సాహిత్యం వైపు అడుగులేశాను. నాలో సాహిత్యాన్ని బాగా గుర్తించిన వ్యక్తి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి మునిగె తిరుపతి. తను నా పీజీ క్లాస్‌మేటు. మిత్రమా మీరు రాయగలరు. మీలో ఆ సత్తా ఉంది, ఆ సత్వ ఉంది, మీకు ఆ సంకల్పం ఉంది, మీలో ఆత్మవిశ్వాసం ఉంది. మీరు రాయండి అని ఒక సమూహాన్ని నాకు పరిచయం చేశారు. ఆ సమూహం పేరు కైతికాలు. అది గోస్కుల రమేష్ గారు దాని సృష్టికర్త. దాంతో పడిన నా అడుగులు ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా, చాలా చక్కగా ముందుకు సాగుతున్న అంతర్జాతీయ స్థాయిలో గూడా తానా లాంటి మహాసభలలో లాంటి కార్యక్రమాలలో నేను పాల్గొని వాళ్ళలో నుంచి ప్రశంస పొందిన సందర్భాలున్నాయి. ఈ నేలను నేను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టానని నాకు మా గ్రామంలో గాని ప్రేమానురాగాలు, పెద్దల ప్రేమానురాగాలు, పిల్లల గౌరవాభిమానాలు, తోటి వాళ్ళు అభినందనలు ఇట్లా తెలియజేయడం జరిగింది. నేనంటే చాలా మా పల్లెకైనా, మా గ్రామస్తులకైనా చాలా వాత్సల్యం. చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గాయకుడిగా, ఒక కవిగా ముందుకు వెళ్తున్నాడని చెప్పేసి వాళ్ళు నా మీద చూపించేటి ప్రేమాభిమానాలు అసలు నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు. సార్ అందులో మా కోసం ఇప్పటివరకు మీ ఊరు గురించి గాని, మీ పల్లె గురించి గాని ఏదైనా ఒక కవిత్వం రాసుంటే మా కోసం చెప్పరా? పల్లె గురించి పొద్దున్నే రాసుకున్న ఈ నేల యొక్క గొప్పతనాన్ని రాసుకున్నదాన్ని నేను ఇప్పుడు మీ ముందు వినిపించబోతున్నాను. సాయుధ పోరాటంలో గుండె ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని పోరాటం చేసిన నేల, మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసి పోరుబాటలో ఊపిరిగా నిలిచిన నేల,
నైజాం ఉధృతాన్ని ఉద్యమాలతో అణిచివేయడానికి కదిలిన నేల, స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి మహానుభావుల ఊపిరిని వదిలిన నేల, పేదవాడికి బువ్వ పెట్టాలని ఎర్ర జెండ తొవ్వలో నడిచిన నేల, కమ్యూనిజంతో కమ్యూనిటీలను ఏర్పరచుకొని పెత్తందారుల గుండెల్లో జెండాను నాటిన నేల, అనగారిపోయిన బతుకులకి ఆసరగా నిలబడి జీవం పోసిన నేల, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆటపాటలతో అలరించి గలమెత్తి గర్జించిన నేల, ఉధృతంగా ప్రవహించిన ఉద్యమ క్షేత్రానికి ప్రాణాలను సైతం త్యాగం చేసిన నేల, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కన్నీటి దారులనే ఉద్యమదారులుగా మలుచుకున్న నేల, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ఐకమత్యంతో కలిసుంటున్న నేల, ఉద్యోగులను, విద్యావంతులను, మేధావులను, సైనికులను, కళలను, కళాకారులను కన్న నేల, రాజకీయ జెండాలు ఎన్ని ఉన్నా గ్రామ అభివృద్ధినే ఎజెండాగా మలుచుకొని సాగుతున్న నేలే మా గాగిరెడ్డిపల్లె నేల. అన్నదమ్ములవోలే నవనిలో సాగుతూ కలిసియుందురిలను కలతలేక నందరొక్కటౌదురు ఆపదొచ్చెదంటే పల్లెనందు ఎప్పుడు పరవశముగా ముద్దుగాను లేసి పొద్దు పొడవక ముందు పొలము కాడిల్లెల్లురలము బట్టి ఇష్టమునగు సాగి కష్టమెంతో బడి గాగిరెడ్డి పల్లె ఘనత పెంచి కష్టపడుట కొరకు కదిలిపోవురంట పొద్దు పొడుపునందు ముద్దుగాను భూమి సాగు చేసి భోజనమిడువురా గాగిరెడ్డి పల్లె ఘనత పెంచే అని చెప్పేసి నేను ఈరోజు ఉదయాన్నే నా నేల గురించి, నా తల్లి గురించి, నా మాతృభూమి గురించి, ఈ గాగిరెడ్డిపల్లె గురించి నేను రాసుకున్న వాక్యాలను, పద్యాలను మేము ముందుంచాను. నేను గాయకుడిగా కూడా చాలా రకాలైనటువంటి పాటలు పాడాను. ఎక్కడ స్టేజ్ మీద పాడాను తప్పితే ఎక్కడ ఇంకా ఈ రికార్డింగ్ సెంటర్లో అక్కడిక్కడ ఎక్కడ పాడలేదు. నేను నిర్భయ సంఘటన జరిగినప్పుడు కొన్ని పదాలు రాసుకున్నాను. ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి బాధ నుంచి బయటపడ్డటువంటి కొన్ని పదాలు ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. అయితే ఇక్కడ ఆడపిల్లలు, భారతమాత కూడా ఆడపిల్లే, తెలుగు తల్లి కూడా ఆడపిల్ల అన్న ఉద్దేశం కొద్దీ ఆ తల్లులను దృష్టిలో పెట్టుకొని ఒక 4 వాక్యాలు ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. నేను రాసినటువంటి పదాలు. భారతదేశమా ఓ భారతమాత తల్లి, తెలుగు ప్రదేశమా ఓ మా తెలుగు తల్లి, భారతదేశమా ఓ భారతమాత తల్లి, తెలుగు ప్రదేశమా ఓ మా తెలుగు తల్లి, ఏ తల్లి కన్నాదో తెలియదు మాకు తల్లి, ఏ తండ్రి పెంచాడో చూడలేదు తల్లి, మేము చూడలేదు తల్లి, భారతదేశమా ఓ భారతమాత తల్లి, భారతదేశ వీధుల్లో మీరు తిరిగారా అమ్మా, అర్ధరాత్రి స్వతంత్రాన్ని మీరు చూసారా అమ్మా, ప్రజాస్వామ్య దేశాన్ని మీరు కాచారా అమ్మా, ఎప్పుడు చూచారో తల్లులెక్కడ కాచారో కొంచెం చెప్పగరారండి, మా బాధలు తీర్చి వెళ్ళండి అని ఒక భారతమాతకు ఈ దేశంలో, ఒక మా తెలుగు తల్లికి ఈ దేశంలో ఎక్కడా కానీ చేతులెత్తి మొక్కుతున్నారు. ఆ తల్లులకు చేతులెక్కి మొక్కుతున్నారు. మా తెలుగు తల్లికైనా, భారతదేశ ఆ మాతకైనా మొక్కుతున్నారు. కానీ నేడు సమాజంలో తిరగలుతున్న ఆడపిల్లను మాత్రం చాలా రకాలుగా అవమానిస్తున్న నుంచి, ఆ గుండెలో నుంచి పడిన బాధ నుంచి పుట్టుకొచ్చిన పదాలే ఈ పదాలు. త్వరలో ఈ పాటను నేను రికార్డింగ్ చేయబోతున్నా. ఒక మంచి సింగర్తో, ఆడపిల్లలతో, ఒక 2-3 ఆడపిల్లలతో మంచి భావోద్వేగంగా పాడించి ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. సార్ నిజంగా సార్ చాలా చాలా బాగా పాడారు సార్. మీ కవిత్వం బాగా నచ్చింది సార్, మీ పాట బాగా నచ్చింది. ఒక్కటేంటంటే సార్, మీరు నేల తల్లి గురించి, మీ గాగిరెడ్డిపల్లి గురించి రాసి మీ నేల రుణం తీసుకున్నారు. అదేవిధంగా భరతమాత గురించి, ఆడబిడ్డ గురించి రాసి అమ్మ రుణం తీసుకున్నారు సార్. నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. సార్ అందులో ఇంకోటి వచ్చేసి, సారీ ఇది అడగొచ్చు అడగకూడదు నాకు తెలియదు. ఇందాకలు మీరు నడిచి వస్తున్నప్పుడు చూశాను సార్, కొంచెం నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు, కొంచెం కుంటుకుంటూ వచ్చారు. అసలు ఏమైంది సార్? ఏంటి సార్, ఏం జరిగింది? అంటే ఇది పోలియో.
చిన్నప్పుడే పోలియో బాధితుడిని నేను. పోలియో డ్రాప్స్ వేయించారని తల్లిదండ్రులు చెప్పారు. వేయించారు. కాపోతే కొంచెం అది మేనరికం వల్ల వచ్చినటువంటి ఈ ఇది పోలియో రావడం జరిగింది. ఇక నాకు ఈ పోలియో ఉన్నదని నేనెప్పుడు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే, నాకెప్పుడు గూడా సహకారంగా నా మిత్రులు, ముఖ్యంగా చాలామంది ఇప్పుడు నా 10వ తరగతి నుంచి మొదలుకుంటే నా పీజీ వరకి నా మిత్రులు సహాయ సహకారాలు వెలకట్టలేనివి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మా సోదరులు అందరూ గూడా అన్ని కులాలలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు ఎప్పటికప్పుడు చేయూతగా ఉంటారు గాబట్టి, నేనెప్పుడు గూడా ఈ ఈ వైకల్యాన్ని నేను బా బాధ ఎప్పుడు పడలేదు. ఏ సందర్భంలో పడ్డ సందర్భాలు నాకెక్కడ గుర్తు రాలేదు. కాకపోతే కొంచెం లోపల ఎక్కడో బాధ ఉంటుంది. కానీ కాకపోతే దాన్నెప్పుడు నేను వెలిబుచ్చలేదు. నాకు సహకారాలు సంపూర్ణంగా అందుతాయి కాబట్టి నేనెక్కడ దీని విషయంలో ఎక్కడ బాధపడ్డ సందర్భాలు ఎక్కడా లేవు. చాలా మందిని నేను చూసి నాకంటే చాలా పాపం ఇబ్బందిగా నడిసిన వాళ్ళు మా దివ్యాంగ సోదరీమణులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసి నేను ఆదర్శంగా తీసుకుంటా. వాళ్ళ జీవన విధానాన్ని చూసి ఆదర్శంగా తీసుకుంటా. నేను చాలా బాగున్నా. నా జీవితం బాగుంది. నాకు తల్లిదండ్రులు మంచి చేదోడు వాదోడుగా ఉన్నారు. నాకు మిత్రులు చేదోడు వాదోడుగా ఉన్నారు. గురువులు చేదోడు వాదోడుగా ఉన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మా సోదరులు, మిత్రులందరూ చేదోడు వాదోడుగా ఉన్నారని నేను చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను బేసికల్‌గా. అసలు అందులో చూసుకున్నట్లయితే బయట ఇప్పుడున్న సమాజం గానీ, మీ అప్పుడున్నప్పుడు గానీ, ప్రస్తుతం అన్నీ మంచిగున్న వ్యక్తిని ఏదో రకంగా కించపరచాలి, ఏదో రకంగా హేళన చేయాలని చూసే మనుషులు ఎక్కువగా ఉన్నారు. అటువంటిది మీకు ఇలాంటి పరిస్థితిలో కూడా అసలు ఎవరైనా హేళన చేయడం గానీ, వెక్కిరించడం గానీ జరిగేదా సార్ చిన్నప్పటి నుంచి? అది సమాజంలో ఉండేటువంటి అలవాటే గదా! కాకపోతే ఏందంటే, మా గ్రామంలో మాత్రం ఎక్కడ హేళన అనేది నేనెక్కడ చూడలేదు బేసికల్‌గా. పోతుంటే ఇప్పుడు సమాజంలోకి మనం వెళ్తున్నప్పుడు చదువుకున్న సందర్భంలో గానీ, ఎక్కడన్నా కార్యక్రమాల నిమిత్తం గానీ వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా కొంచెం చిన్న చూపు చూడడం అనేది జరుగుతూనే ఉంటుంది. అది సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలే. కాకపోతే ఇక్కడ నా సర్కిల్‌లో గానీ, నా మిత్ర బృందాలలో గానీ, మా సోదరుల దగ్గర గానీ, మా బంధుమిత్రులలో గానీ ఎక్కడ గూడా హేళన అనేది చూపడరు. నాలోని కళను చూస్తారు తప్పితే, నా లోపల ఉన్న కళను చూస్తారు గానీ, నా లోపాన్ని ఎప్పుడు వాళ్ళు చూడరు. నేను ఒక లోపం ఉన్న వ్యక్తిగా నన్నెప్పుడు వాళ్ళెవ్వరు చూడరు. చాలా జాగ్రత్తగా ఒక చిన్న బిడ్డను ఒక తల్లి ఎట్లా కాపాడుకుంటదో, నా మిత్రులు, మా తమ్ముళ్ళు గూడా అలాగే కాపాడుకుంటాం. బంధుమిత్రులు గూడా అలాగే కాపాడుకుంటున్నారు కాబట్టి, నాకెక్కడ గూడా ఎవరో ఏదో అంటే నేను పెద్దగా బయట వాళ్ళు ఏమన్నా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకు అంటే, ఒక సామెత గుర్తొస్తది. "ఏనుగు పోతా ఉంటే కుక్కలు మొరుగుతాయని" జెప్పేసి. అలాగే నాకు నేను మానసికంగా సంతృప్తి పరుచుకొని ముందుకు వెళ్తా ఉంటా తప్పితే గాని, ఎక్కడ గూడా నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండానే ముందుకు వెళ్తూ ఉంటా. సార్ ఒక పక్క చూసుకుంటే మీరు చాలా హై ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. బీఈడీ చేశారు. తెలుగు లిటరేచర్ చేశారు. ఇంకో పక్క చూస్తుంటే పాటలు, పద్యాలు అన్నీ పాడుతున్నారు. ఏంటి సార్ మరి మీరు ఒక చిన్న ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు బోధిస్తూ తెలుగు, తర్వాత అదే విధంగా ట్యూషన్‌లో పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. ఏంటి సార్ అసలు మీ గోల్ ఏంటి? ఎందుకు ఇలా అయింది పరిస్థితి? నేను ఉపాధ్యాయుడిగా అంటే స్థిరపడాలనేదే నా జీవిత గమనం గూడా. ఇక గోల్ గూడా అదే. అయితే ఇప్పుడు ఉపాధ్యాయుడిగా స్థిరపడిపోయాను. అంటే ప్రైవేట్ రంగంలో స్థిరపడిపోయాను. ఇంకా ప్రభుత్వ కొలువు సంపాదించే ప్రక్రియలోనే ఇప్పుడు ఉన్నాను. దేనికైనా కొంచెం అదృష్టం గూడా ఒక ఆవగింజంత అదృష్టం గూడా ఉండాలంటారు పెద్దలు. ఆ అదృష్టం ఇంకా కలిసి రావట్లేదు. ప్రతిభ ఉంది. చదివేంత శక్తి సామర్థ్యాలున్నాయి. కాబట్టి ఉంది. ఈసారి ఎలాగా కొంచెం డీఎస్సీలో కొలువు సంపాదిస్తే తల్లిదండ్రులు ఆనందపడతారు. మా చెల్లెలు ఆనందపడుతుంది. వాళ్ళ ఆనందాన్ని మించినటువంటి ఆనందం నాకింకా ఏమి ఉండదు. ఈ ఒక్కసారి మంచిగా రాసి ఇంకా ఖచ్చితంగా నేను రైటర్‌గానే ముందుకు వెళ్ళాలి. రచయిత రంగంలోనే ముందుకెళ్ళాలనుకుంటున్నా. ఒక్కసారి మాత్రమే డీఎస్సీ గట్టిగా చదివి మంచిగా క్షుణ్ణంగా చదివి పరిశీలించి దాన్ని కొట్టి చూపించాలనుకుంటాను. ఒకవేళ అదృష్టం లేకపోతే ఇక రచన రంగంలోకే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంనే ఎక్కువగా ఉన్నది. ఆ విధంగానే పాటలు, పద్యాలు, కవిత్వాలు రాస్తూ ముందుకు వెళ్తున్నాను. సార్ అదే విధంగా చూస్తున్నట్లయితే అంటే ఏ చిన్న లోపం ఉన్నా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సాయం వస్తుంది. సో, మరి మీరు చిన్నప్పటి నుంచి ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు కదా సార్! సో, మరి మీరు చదువుకున్న చదువుకి గాని మనకి ఏ విధమైన రిజర్వేషన్ లభించలేదా హ్యాండిక్యాప్డ్ కోటాలో? నిజమే ప్రభుత్వం నుంచి సహాయాలు అంటే ఏమీ లభించలేదు, అందలేదు. సహాయం అంటే ఒక పెన్షన్ వస్తది. అంతకు మించి ఇంకా ప్రభుత్వం నుంచి అందిన సాయం అంటూ
ఏమీ లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి నేను ఒకటి స్కూటీ ఆశించా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా మార్గం ప్రతి చిన్నదానికి సోదరుడిని వెంబడి పెట్టుకోకపోవడమో, మిత్రుడిని వెంబడి పెట్టుకోపోవడమో, ఓ బంధువుని వెంబడి పెట్టుకోపోవడమో జరుగుతుంది కాబట్టి ఒక స్కూటీ ఆశించాను. అది కూడా రాలేదు. ఇక దేనికైనా అదృష్టం ఉండాలి గదా! అది కూడా రాలేదు. ఇప్పుడు మనం ఏ ప్రభుత్వాన్ని నిందించలేము. వాళ్ళకున్నటువంటి వాళ్ వాళ్ళకున్నటువంటివి వాళ్ళకుంటాయి కాబట్టి మనం ఏ ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితిలో నేను లేను. మన సొంతంగా కొనుక్కునేటువంటి స్థాయి ఏర్పరచుకుంటున్నా ఇప్పుడు. త్వరలోనే ఒక మంచి బండి తీసుకుంటే కొంచెం నాకు నేనుగా నడుపుకుంటూ వెళ్ళిపోతే బావుంటది. ఎక్కడికి పోయినా కొంచెం నెమ్మదిగా పోవచ్చు, రావచ్చు. మిగతా పిల్లల పనిని గూడా కొంచెం వాళ్ళ పనిని గూడా సేవ్ చేసినవన్నా అయితదని జెప్పేసి ప్రభుత్వం నుంచి మాత్రం ఒక పెన్షన్ మినహాయిస్తే నాకేమీ సంక్షేమ పథకాలు అందలేదు సోదరా. సార్ అందులో ఇంకోటి చూసుకుంటే మీరు మంచిగా పాడుతున్నారు. తర్వాత రాస్తున్నారు. సో చాలామంది ఈ రోజులలో అయితే సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో వీడియోలు చేసి సో లక్షల్లో, వేలల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. సో మీకెప్పుడైనా గాని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి, ఇలా వైరల్ అవ్వాలి అన్న ఆలోచన రాలేదా? వచ్చింది. మా సోదరులు గూడా అంటా ఉంటారు. అంటే నేను కొంచెం సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటా. ఒక వాట్సాప్ మినహాయిస్తే నేను ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లేను. మా సోదరులు అంటారు, "అన్న కవిగా, రచయితగా, గాయకుడిగా మంచి ప్రతిభ ఉంది. మంచి పరిచయాలున్నాయి. నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలన్నా, నువ్వు ముందుకు పోవాలే. మంచి మంచి కాన్సెప్ట్‌లతోని ముందుకు పోవాలని" చెప్పేసి మా సోదరులు ఎప్పటికప్పుడు గ్రామంలో ఉన్న సోదరులు గానీ, మిత్ర బృందం గానీ బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. "నువ్వు వెళ్ళాలిరా రెడ్డి, నువ్వు ఖచ్చితంగా బావుంటది. మంచి నీ దగ్గర ఆ స్థాయి ఉంది. నువ్వు వెళ్ళాలని" చెప్పేసి ప్రోత్సహిస్తారు గానీ, నేను కొంచెం వెనకడుగు వేస్తున్న మాట వాస్తవం. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే నేనే కొంచెం ముందడికి వెళ్ళలేకపోతున్నా. త్వరలోనే ఒక మంచి ఒక 2, 3 పాటలు నేను నా సొంత ఖర్చులతోటి రికార్డింగ్ చేయించి, ఒక యూట్యూబ్ ఛానల్‌ని తయారు చేసుకొని అందులో పెడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో గూడా అడుగుపెట్టాలని అనుకుంటున్నాను. అది గూడా మా సోదరులు, మా మిత్ర బృందం ప్రోత్సాహంతోటే. వాళ్ళు చాలా "అన్న ఇన్‌స్టాలో ఉండాలన్న, నువ్వు పోస్ట్ జేయాలే. నీది మంచిగా కవిత్వాలు పెడుతూ పోస్ట్ చేస్తే బావుంటదని" జెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. అయినా కూడా నేను కొంచెం వాటి మీద కొద్దిగా శ్రద్ధ తక్కువ. పుస్తక పఠనం ఎక్కువ చేస్తా ఉంటాను. నేను పుస్తకాలు బాగా చదువుతుంటా కాబట్టి దాని మీదకి పోవడానికి కొంచెం అశ్రద్ధ ఉన్నమాట వాస్తవం. త్వరలోనే పోతానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అందులో మీరు ఇందాకల మాటలో మాట్లాడుతూ చెప్పారు. రచయితగా కొనసాగాలి, రచయితగా స్థిరపడాలి అంటే టీచింగ్ చేస్తూనే అన్నారు. సో ఫర్దర్‌గా మీ రచనలు గాని, మీ పాటలు గాని మేమన్నా మూవీస్‌లో చూసే అవకాశం ఉందా? అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉండటం గాని ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఆ విషయం చెప్తే గర్వం అనుకుంటారు. నాకు ఆ గోల్ ఉంది. నిజంగా ఒక సినిమా రంగంలో నా పాట ఒకటుండాలి అనే గోల్ మాత్రం ఉంది. ఆ గోల్ వైపు నేను ఖచ్చితంగా శాయశక్తులా కృషి చేస్తాను. నాకు ఈ రచనా రంగంలో ఆదర్శవంతులు మా గురువులు నల్లమేల భాస్కరాచారి గారు, నల్లమేల భాస్కర్ గారు, తర్వాత మచ్చ హరిదాస్ గారు, తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరమూర్తి గారు, చంద్రబోస్ గారు. వీళ్ళు నాకు రచనా రంగంలో చాలా ఆదర్శమైనటువంటి వాళ్ళు. అదేవిధంగా పోతే ఇప్పుడు తెలుగు వరకి చూసుకుంటే రమణయ్య పంతులని ఉండేవారు ఇక్కడే మా పక్క గ్రామంలో. తర్వాత హ్మ్, నరసయ్య గారు ఉండేవారు తెలుగు పంతులుగా. తర్వాత ఎస్ఎస్ రాజు గారు ఉండేవారు. తర్వాత ఇప్పుడు నల్లమేల భాస్కర్ గారు, మచ్చ హరిదాస్ ఈ తెలుగు సంబంధించినటువంటి వాళ్ళు నాకు ఆదర్శప్రాయులు. అదేవిధంగా తాళ్ళపల్లి సదయ్య గౌడ్ గారని ఒక గురువు, తర్వాత అర్చన గారని ఒక టీచరు. వీళ్ళంతా నా ఆదర్శం. నిజంగా వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గర నేను విద్యను నేర్చుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ఒక ఒక స్థాయి అంటే వాళ్ళ ఒక స్థాయి మించిపోయి ఉన్నారు. చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళ శిష్యుడుగా నేను ఉన్నందుకు వాళ్ళు రచన రంగంలో రచన నేనొక కైతికాలు 'చైతన్యం కైతికాలు' అనే పుస్తకంలో మా గురువుగారు మచ్చ హరిదాస్ గారు నాకు ముందు మాట రాయడం జరిగింది. అది మాత్రం నేను చాలా అంటే ఇప్పుడు ఒక ఒక గురువు పోగానే శిష్యులకు రాయకపోతే ఎవరికి రాస్తాం నాయనా? శిష్యులకే రాస్తాం అని జెప్పేసి చెప్పడం నాకు ఆ రోజు కళ్ళ నీళ్ళు తెచ్చిపెట్టింది. అప్పుడే నాకు అంటే గురువు లేక విద్య గుర్తుగా దొరకదు. నృపతి లేక భూమి నివేతి గాదు. గురువు విద్య లేక గొప్ప పండితుడవునే. నేను గురువు విద్య లేకుండా గొప్ప పండితుడిని కాబోను గూడా. అందుకే ఆ మచ్చ హరిదాస్ గారు ముందు మాట ఆయన రాసిన తర్వాత మిగతా వాళ్ళతో నేను రాయించుకున్నాను. ఇట్లా ఈ రచనా రంగంలో నేను స్థిరపడిపోవాలనేది నా గోల్ ఖచ్చితంగా. నేను ఖచ్చితంగా చిత్ర పరిశ్రమలో, థియేటర్‌లో కలవల రాజశేఖర్ రెడ్డి రచయిత అని చూడాలనేది నా జీవితకాల సూపర్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఆహ్,
అందులో ఇంకోటొచ్చేసి సో, మీరైతే కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి రాస్తున్నా అన్నారు. సరే ఇప్పటి వరకు మీ స్నేహితులలో ఎవరైనా సినీ రంగంలో ఉన్న మిత్రులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. సినీ రంగంలో ఉన్నటువంటి కోవూరి అనిల్ కుమార్ అని నేను ముద్దుగా కేకే అని పిలుచుకుంటాను. ఆయన చంద్రబోస్ గారి ప్రియ శిష్యుడు. ఓహ్! చంద్రబోస్ 'చంద్రబోస్' గారి కాలేజా? ఆస్కార్ ఓకే. అవార్డు గ్రహీత చంద్రబోస్ గారి ప్రియ శిష్యుడు తను. నాకు చాలా ఆత్మీయుడు, చాలా ఆత్మీయ మిత్రుడు. చాలా చాలా నైస్ పర్సన్. మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి తను. అట్లాంటి వ్యక్తి నాకు మిత్రుడున్నాడు. చెప్తా ఉంటాడు, "రెడ్డి సాబ్ మీరు రండి, నేను ముందుకు తీసుకెళ్తా మిమ్మల్ని. ఏం లేదు, మీ దగ్గర సాహిత్య సత్తువ, సంకల్పం ఉంది, మీ దగ్గర మీ లోపల ఉంది, ఆ భాషా పాండిత్యం ఉంది, మీరు రండి" అని చెప్పేసి ఎప్పుడు నన్ను స్వాగతిస్తూనే ఉంటాడు. నేనే కొంచెం ఇటు ట్యూషను, ఇటు ఉపాధ్యాయ వృత్తి, ఇటు చదువుకోవడం వల్ల వెళ్ళలేకపోతాను. త్వరలోనే వెళ్తా, వారి దగ్గరికి వెళ్ళి ముందుకు వారి ప్రోత్సాహంతో స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అంటారు కదా పెద్దలు. అట్లా నా నా జీవితానికి అతడు వెలుగు ఇస్తా అని చెప్పేసి మాట కూడా ఇచ్చాడు. రండి, మీ దగ్గర ఆ సాహిత్యం ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. మీరు వెళ్ళండి అని చెప్పేసి, రండి అని చెప్పేసి నన్ను ఎప్పుడు స్వాగతిస్తూనే ఉంటాడు. అతడికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా. ఫర్దర్‌గా మీ రచనలైతే మరికొద్ది రోజుల్లో మీ సినిమాలో చూడొచ్చంటారు. చూడొచ్చు అని నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడే చెప్తే ఇంతకుముందే చెప్పాను గర్వం అయిపోతది. కాకపోతే అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా నా సాహిత్యాన్ని సినీ రంగంలో చూస్తేనే దానికి కొంచెం విలువ ఉంటుందని నా 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 అభిప్రాయం. సినీ రంగంలోనే మన సాహిత్యం అయితే ఒక పాటగా, ఒక మాటగా మన సాహిత్యం ఉండుంటే అది బావుంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఆ గోల్ ఉంది. ఆ వైపున అడుగుడేయడానికి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులు పరిగెత్తాలి, నడవాలి, పరిగెత్తాలి. అప్పుడు ఆ గమ్యానికి చేరుకోవాలి. అది దగ్గరలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా మీద నాకు కొంచెం విశ్వాసం ఎక్కువ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు. "ఫస్ట్ నువ్వు రాసేది నీకు నచ్చాలి" చెప్పారు మహానుభావులు. "ఫస్ట్ నువ్వు రాసింది నీకు నచ్చాలి, ఇతరులకు కాదు. ఎప్పుడైతే నీకు నచ్చుతుందో సంపూర్ణంగా, అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అది ఇతరులకు నచ్చే అవకాశం ఉంటుందని" చెప్పేసి గురుతుల్యులైనటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాటలు ఎప్పుడు గుర్తుంటా ఉంటాయి నాకు. సార్ మీరు ఇంత బాగా రాస్తున్నారు, ఇంత బాగా పాడుతున్నారు. అసలు మీకిష్టమైన రచయిత ఎవరు? మిమ్మల్ని కదిలించిన పాటేంటి సార్? ఇష్టమైన రచయిత అనకంటే రచయితలు ఉన్నారు. వేటూరి సుందరమూర్తి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు. ఇక నన్ను కదిలించిన పాట అంటే 'జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది' అనే పాట ఒకటి ఉంటది. మళ్ళీ వేటూరి సుందరమూర్తి గారు రాసినటువంటి 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకు' అనే ఒక పాట ఉంటది. అదేవిధంగా బోస్ గారు రాసినటువంటి, చంద్రబోస్ గారు రాసుకున్నటువంటి 'మౌనంగానే ఎదగం' అనే ఒక పాట ఉంటది. మళ్ళీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని' అనే ఒక పాట, మరియు 'అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా' అనే పాట కూడా ఉంటది. ఈ 5 పాటలు నాకు చాలా ఇష్టమైనటువంటి పాటలు. అందులో నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఒక పాట నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేనెప్పుడు విన్నా నాకు గూస్ బంప్స్ వస్తా ఉంటాయి. ఆ పాట ఒక 2 లైన్‌లు మీ ముందు వినిపించబోతున్నాను. గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి, గొర్రెతాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి, ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం, రామబాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత నేర్పిందా నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం, పాలరాతి గుహలు పాతరాతి గుహాలైనా, అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా, వేటాదే వేటు అదే నాటికదే అంతా, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత,
బలవంతుల బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్దాలు నేర్పలేదయి అరణ్యకాండ. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం. నిజంగా చాలా బాగా పాడారు సార్. పాటలు మాటను ఒక పాటలు కానీ మాటలు కానీ ఒక మనిషిని కదిలిస్తాయి అని చెప్పడానికి మీరే ప్రధాన ఉదాహరణ సార్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందులో అసలు మరి ట్యూషన్ విషయానికి వస్తే, స్కూల్ విషయానికి వస్తే, స్కూలు ఒక విధంగా ఉంటుంది, ట్యూషన్ ఒక విధంగా ఉంటుంది. ట్యూషన్లో ఎలా ఉంటారు సార్? ఇలానే ఉంటారా? ఇలా బిగ్గరగా ఇదిగా? పిల్లలు పాఠశాల కంటే చెప్పడం గొప్ప అవుతుందేమో కానీ ట్యూషన్లో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మీరు తల్లిదండ్రులను తెలుసుకోవచ్చు. చాలా క్రమశిక్షణ నేను చాలా క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను బోధించినప్పుడు మాత్రమే అతడు గురువైతాడు. నేను చాలా క్రమశిక్షణ మొదట ఆ ప్లాట్ఫామ్ని నేను నేర్పుతున్న పిల్లలకి. ముందు క్రమశిక్షణ నేర్పాలి పిల్లలకి, తర్వాత విద్య అదే వస్తుందని నా నమ్మకం. ఇక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి చదువుకుంటేనే అతడు విద్యార్థి అవుతాడని నా నమ్మకం. అయితే నేను పిల్లలకు చదువు చెప్పను సాయి, మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలకు చదువు చెప్పను, నేర్పుతాను. చదువు చెప్పడం వేరు, నేర్పడం వేరు. చదువు చెప్పడం అంటే చెప్పుకుంటా వెళ్తే పిల్లలకు అర్థం కాకపోవచ్చు. చదువు నేర్పుకుంటూ వెళ్తే తను నేర్పుగా నేర్చుకుంటాడని నా అభిప్రాయం. అందుకే పిల్లలను చదువు నేర్పుతూ జ్ఞానకు సంబంధించినటువంటి ఈ రోజుల్లో మొబైలు, టీవీలు, కంప్యూటర్లు ఇవన్నీ సవాలక్ష ముందటేసుకొని పిల్లలు చాలా సమయాన్ని వృధా చేస్తున్నారు. అలా సమయాన్ని వృధా చేయకూడదని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇంత వేసవి కాలంలో కూడా తన దగ్గర ఉంటే, గురువుగారి దగ్గర ఉంటే బాగుంటుంది. నన్ను గురువుగారు అని పిలుస్తారు పిల్లలందరూ. టీచర్ అని, సార్ అని పిలుపు ఎక్కడ ఉండదు. నా పేరు కంటే కూడా ఈ యొక్క బ్రాండ్, ఈ గురువు గారు అనే బ్రాండే ఇప్పుడు గ్రామంలో పాతుకుపోయింది. ఈ చుట్టుపక్కల పల్లెలలో కూడా పాతుకుపోయింది. నా పేరు చాలామందికి తెలియదు. కవి గారు, గురువు గారు అంటేనే చాలామందికి తెలుసు. అయితే ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు ఈ వేసవిలో ఇంత వేడిలో కూడా అతడి దగ్గర ఉంటే చల్లదనం అనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ నా దగ్గరికి ఖచ్చితంగా ప్రొద్దున 3 గంటలు, సాయంత్రం 2:30 గంటలు పిల్లలు ఖచ్చితంగా ట్యూషన్కి వస్తున్నారు. మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు, భయం భక్తులతో ఉంటారు. నేను కనబడితే పరిగెత్తుకొని ఇంట్లలోకి వెళ్తారు. గురువుగారు చెప్తామంటే భయపడిపోతారు. అది ఖచ్చితంగా మీరు తల్లిదండ్రులను అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఆ భయం భక్తులు అనేది అట్లా ఉంచినాం. పిల్లలతో ఉండే చనువుగా ఉంటూ వాళ్ళకు భయం భక్తి నేర్పుతూ, వాళ్ళకు కొన్ని జ్ఞాన సంబంధించినటువంటి విషయాలు నేర్పుతూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి, ఇంకా అదే కాకుండా వాళ్ళను పద్య ప్రపంచంలోకి అడుగుపెట్టించి కొన్ని వందల పద్యాలని వాళ్ళ నోటి నుంచి కంఠస్థం చేపించి ప్రపంచానికి పరిచయం చేయాలనేది నా గోలు. ఖచ్చితంగా అది వచ్చే వేసవి కాలంలోపు నెరవేర్చుకుందామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. ఖచ్చితంగా ఇది చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది కూడా.
అందులో ఈ రోజులలో పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అన్నిటికి అడిక్ట్ అయిపోయారు. మొబైల్స్ కానీ, టీవీలు గానీ. ఒకవైపు స్కూల్‌లో టీచర్స్ మాట వింటలేదు. ఇంకోవైపు ఇంట్లో పేరెంట్స్ మాట వింటలేదు. మీ దగ్గరికొచ్చిన పిల్లలు మాత్రం చాలా కుదురుగా కూర్చుంటున్నారు, వింటున్నారు. ఎలా సార్? అంటే నేను పిల్లలకు ముందుగానే చెప్తా. మొబైల్ వల్ల జరిగేటువంటి నష్టాలేంది? కళ్ళు పాడైపోతాయి నాన్న. మెదడు కొంచెం ఇబ్బంది అయితది. తలనొప్పి లేస్తది. మీరు మొబైల్ చూడకంటే పుస్తకం చూడండి. ఏదన్నా నేర్చుకోండి. ఏదన్నా ఒక లెక్క మీ అమ్మను గాని, నాన్నను గాని వేయమనండి. అది నేర్చుకోండి. దాని మీద సాధన చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటా. టీవీలు మొబైల్‌లకి చాలా దూరంగా ఉండమని రోజువారీగా ఖచ్చితంగా చెప్తా. పాటించమని చెప్తా. తల్లిదండ్రులకు కూడా చెప్తూ ఉంటా. మొబైల్ ఇవ్వకండి పిల్లలకి. మొబైల్ ఒకవేళ చూస్తే నా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రులకు గూడా నేను ఇన్ఫార్మ్ చేస్తా ఉంటాను. కాబట్టి కొంచెం ఇంకా సంపూర్ణమైన భయం, భక్తులుతో పాటు ఈ పాశ్చాత్య సంస్కృతిని అంటే ఈ మొబైలు, టీవీ సంస్కృతిని బయట పడగొట్టి పూర్తిగా వాళ్ళని ఒక చదువు మీద నిమగ్నం చేసి, లగ్నం చేయడానికే ఆ వైపున అడుగులు వేస్తున్నా. ఖచ్చితంగా దాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటానని అనుకుంటున్నా. సార్ ఈ రోజుల్లో పిల్లలు ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్న టీచర్ల మాటే వింటలేదు సార్. టీచర్ల మాటే వింటలేదు ఇవాళ. అలాంటిది మీరు ఈ పరిస్థితిలో ఉండి గూడా మీరేం మంత్రం వేశారు సార్? పిల్లలు అలా చక్కగా ఉంటున్నారు మీ దగ్గర? ఏదైనా ఒక అంశాన్నిచ్చి దాన్ని రాసుకురమ్మనడం గానీ, లేదా చదువుకురమ్మనడం గానీ అటువంటి పనులు నేను పిల్లలకి ఇంటి పనిగా ఇస్తా ఉంటా. ఎప్పుడు హోంవర్క్ ఇస్తా ఉంటా. దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు నేర్చుకుంటూ మంచిగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎక్కడ గూడా వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఆహ్, ఆ ప్రయత్నమే చేస్తా ఉంటా. అయినా గూడా కొంతమంది రాయకుండా తిరగడం అట్లాంటివి చేస్తా ఉంటారు. తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు కంప్లెయింట్లు వస్తానే ఉంటాయి. అప్పుడు ట్యూషన్‌కొచ్చినప్పుడు దగ్గర కూర్చుండబెట్టి కొంచెం విధి విధానంతోటి చెప్పడం జరుగుతది. భయభ్రాంతులకు గురి చేయడం గూడా జరుగుతది. కొట్టకుండా, తిట్టకుండా పని చేయడం జరుగుతది. భయపెట్టడం జరుగుతది. కొన్ని సందర్భంలో దండించడం కూడా జరుగుతది. దండన అంటే మరి విపరీతమైన దండన ఏమి ఉండదు. ఆహ్, మామూలుగా దండన ఉంటుంది కాబట్టి వాళ్ళకెప్పుడు కూడా ఒక మంచి మార్గంగా వెళ్ళాలని, మంచి మార్గం గుండా పోవాలని, మంచి మార్గంతోనే ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్‌తోనే నేను ముందుకెళ్తున్నాను. వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇకపై వాళ్ళని ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికే నేను కృషి చేస్తానని చెబుతున్నా. యెస్. సార్ ఫైనల్‌గా ఇప్పుడైతే సమ్మర్ సార్. అందరి పిల్లలకి హాలిడేస్ ఉంది సార్. ఫైనల్‌గా సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే పిల్లగాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతారు, బయటికెళ్తారు, పొలాలకెళ్తారు. సో, ఇబ్బంది పడి మనం చాలా చూస్తూనే ఉంటాం. ఈతకు వెళ్ళి అలా అవుతాం. ఇబ్బందికర పరిస్థితులు జరుగుతున్నాయి. సో, ఈ సమ్మర్‌లో పిల్లలు అలా జాగ్రత్తగా ఉండాలంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ చేతులలో ఉన్నటువంటి ఫోన్లు, ఇంట్లో ఉన్నటువంటి టీవీలను పక్కన పెట్టేసి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉంటారు కాబట్టి వేసవి కాలం కాబట్టి ఖాళీగానే ఉంటారు కాబట్టి పిల్లలతో ఆహ్, ఇండోర్ గేమ్స్ ఆడుకుంటే బావుంటదని నా అభిప్రాయం. ఎప్పుడు పిల్లల్ని ఒక ఆటపాటల దృష్ట్యా తీసుకెళ్తే నా స్నేహితుడితోనే ఆడుకోవాలని లేదు. మా అమ్మ ఆడుతది. నా స్నేహితురాలతోనే ఆడుకోవాలని లేదు. మా నాన్న ఆడతాడు అని చెప్పేసి వాళ్ళకొక అభిప్రాయాన్ని కలుగజేసినట్లయితే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అట్లాంటి అవకాశం తల్లిదండ్రులకు ఇప్పుడు ఉంది. అట్లా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి ఫలితం వస్తుంది. పిల్లల విధి విధానాల్లో, పిల్లల క్రమశిక్షణలో, పిల్లల వ్యక్తిత్వంలో మంచి మార్పులు వాళ్ళకు వస్తాయి. మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి మార్కులు గూడా వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు మొబైల్ ఇవ్వడం, టీవీ చూడడం అనడం ఇట్లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మంచి మంచి ఇండోర్ గేమ్స్ క్యారమ్ బోర్డు, చెస్సు, పచ్చీసు, అష్టచెమ్మ లాంటివి ఉంటాయి. షటిలు మామూలుగా ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఆ చేదోడుగా వాదోడుగా ఉంటూ ఇట్లా వాళ్ళు గూడా ఆటలు ఆడితే బావుంటుంది. అట్లా వా వా ఆడితే ఖచ్చితంగా పిల్లలు గూడా బయటికి పోకుండా ఈ ఎండలో ఈ విపరీతమైన ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను నేను. సార్ అందులో మీరొక టీచరు. అంతకు ముఖ్యంగా ఒక రైటరు. సో, ప్రస్తుతం ఉన్న కాలంలో చూస్తే తెలుగు ఎక్కడా ఉండట్లేదు. చాలా తగ్గిపోతుంది. అంటే మాట్లాడడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఫ్యూచర్‌లో మీరు తెలుగుకి సంబంధించి ఏం చేయబోతున్నారు? తెలుగుని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? విద్యార్థుల పట్ల. తెలుగు, తెలుగు నిజంగా నేను తెలుగు లేకపోతే ఏ భాష రాదని నేను ఖచ్చితంగా నమ్ముతా. ఎందుకనంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు.
దాంతో పాటు ఇప్పుడు నేను విదేశీ భాషలందు గూడా తెలుగు లెస్స, విదేశీ భాషలందు గూడా తెలుగు లెస్స అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు 'నాటు నాటు' అనే పాట, మన పాట ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి ఆస్కార్ అవార్డు వచ్చింది మన పాటకి. మన తెలుగు పాటకి ఆస్కార్ అవార్డు రావడం గూడా జరిగింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భాష ఉంది. ఇప్పుడు మీరైనా, నేనైనా, ఎవ్వరైనా గూడా మనం మాట్లాడేది చదువుకున్న భాష. మనకెవ్వరు నేర్పలేదు. ఏ గురువు నేర్పలేదు ఈ భాషని. మనం చిన్నప్పుడే అమ్మ, నాన్న అని వాళ్ళ తల్లిదండ్రుల పెదాలు చూసుకొని, లేదా పెదాలను చూసి, తల్లిదండ్రుల ముఖ కవళికలను చూసి, ప్రతి పిల్లవాడు, ప్రతి పాప, ప్రతి బాబు నేర్చుకుంటా ఉంటాడు. కాబట్టి మాతృభాషను అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా సావవెందుకురా అన్నాడు కాళేజు నారాయణను. అన్య భాషలు నేర్చుకుంటూ ఆంధ్రమైనటువంటి తెలుగును రాదంటున్నావు. మరి అట్లాంటి ఆంధ్రుడా నువ్వు ఉంటే ఏంది, లేనిదే ఏంది అని చెప్పేసి అన్నాడు. అంటే తెలుగు రాకపోతే నా దృష్టిలో మిగతా ఏ భాష రాదు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకనంటే తెలుగును సరళంగా, సాఫీగా, చక్కగా మహాప్రాణాక్షరాలతోటి, దీర్ఘాలతోటి, హ్రస్వాలతోటి మంచిగా మాట్లాడగలిగితేనే నువ్వు మిగతా భాషలను నేర్చుకోగలవు. నువ్వెన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా గూడా మళ్ళీ తెలుగు నేల మీద అడుగుపెట్టినప్పుడు మాట్లాడాల్సింది తెలుగే కాబట్టి ఫస్టు నీ తెలుగు నేర్చుకుంటేనే అది నీ జీవితానికి వెలుగవుతుంది. ఖచ్చితంగా తెలుగు మీద నేను ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తా. తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే సంభాషించాలి, తెలుగు నేర్చుకోవాలి. అదేవిధంగా ఆంగ్లాన్ని గూడా నేర్చుకుంటూ ఉన్నతమైనటువంటి భావాలు కలుగుతూ ఉన్నతమైన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ముందుకెళ్ళాలని నేను పిల్లలకి ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉంటాను. తెలుగు వదలకుండా ఇంగ్లీషు వైపు కదలమని చెబుతూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకే సార్. సార్ అందరూ టీచర్‌గా, రచయితగా ప్లస్ స్కూల్‌లో టీచర్‌గా పాఠాలు చెప్తున్నారు. ఇంటి దగ్గర కూడా ట్యూషన్ చెప్తున్నారు. ఫైనల్‌గా ఒక నెలకొచ్చేసి ఎంత సంపాదిస్తున్నారు? అడగకూడదు కానీ చెప్తున్నా. సంపాదన అంటే ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్ అంటే ఇప్పుడు మానేశాను బేసికల్‌గా. ఎందుకంటే డీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్నాను కాబట్టి మానేశాను. నేను పూర్వం చేసినప్పుడు ఒక రూ. 6,000 ప్రైవేట్ ఫీల్డ్‌లో తీసుకున్నాను. ఇప్పుడు ట్యూషన్‌కొచ్చేసి ఒక విద్యార్థి దగ్గర రూ. 300 తీసుకుంటున్నాను. ఇది నా నెలవారీ సంపాదన. సూపర్ సార్. మీ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం. పిల్లల గురించి అయితే గానీ, లేదా ఒక యువకులు ఎలా ఉండాలి, ఇవన్నీ మంచి విషయాలు తెలుసుకున్నాము. సో, మీ టీచింగ్‌తో పాటు పిల్లలకి ఆటలు, పాటలు, పద్యాలు అన్నీ నేర్పిస్తూ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మీరు అనుకున్నయన్నీ సాధించి, మీరు త్వరలో టీచర్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మీరు ఇంత టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు గూడా మీ ఛానల్‌కి గూడా కెమెరామ్యాన్‌లకి, మీకు, మీ ఎండీ గారికి, మీ ఛానల్‌కి నేను గూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీయాలి. వారిలో ఉన్నటువంటి కవిత్వాన్ని, వారిలో ఉన్నటువంటి పాటని, వారిలో ఉన్నటువంటి మాటని బయటికి తీయాలని ఎక్కడో 200 కిలోమీటర్లు మీరుండి అక్కడి నుంచి ఇక్కడికి నా దగ్గరికి వచ్చి, మా పల్లెకొచ్చి, మా పల్లెలో ఉన్నటువంటి మా ప్రకృతిని చూసి నన్ను ఇలా ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషదాయకం. మా గర్వకారణం గూడా అని నేను భావిస్తున్నాను. మీ ఛానల్‌కి, మీకు, మీ ఎండీ గారికి, కెమెరామ్యాన్‌లందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.